న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. గుంటూరు ప్రజలకు అందుబాటులో జనసేన టీడీపీ శ్రేణులు లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన జనసేన నాయకులు. తుఫాన్ బాధితులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే తంబూరి శంకర్రావు. అమరావతిలో తుఫాన్ బాధితుల పునరావాస కేంద్రాల పరిశీలన. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి. ఆదోనిలో బీసీ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలతో నివాళులు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దకూరపాటి శాసనసభ్యులు నంబూరి శంకర్రావు అన్నారు. తుఫాన్ ప్రభావంతో అమరావతి పాల్టోసి కాలేజ్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఆహారం, నీళ్లు, ఇతర సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనుకున్నాను మీరు మేడికొండూరు మండలం వెలగాని గ్రామంలో నీట మునిగిన వరి పొలాలను తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నష్టపోయిన రైతులకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు న్యాయం చేస్తామని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేలా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని తెలియజేశారు. ఈరోజు తాడికొండ నియోజకవర్గంలో మేడికొండూరు మండలంలో వరగాని గ్రామంలో వరి దరిదాపుగా 109 ఎకరాలు వరి వేయటం జరిగింది. ప్రత్యేకంగా వరగానిలో ఈ యొక్క పంట పూర్తిగా దరిదాపుగా ఒక 4.5 అడుగుల వరకు వచ్చేసేసి కంప్లీట్గా పంట మొత్తం లోపల నీళ్ళల్లో ఉండటం జరిగింది. రైతులు నిజంగా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే ఒక వరదే కాకుండా ఒక సముద్రాన్ని ఒక సరస్సులాగా ఉంది ఈరోజు. మరి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి రైతుని పూర్తి స్థాయిలో ఆదుకుంటానన్నటువంటి ఒక భరోసా ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఉన్న ప్రతి ప్రభుత్వ అధికారులు, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళందరికీ హామీ ఇచ్చి ఇక్కడ ఎంత పంట నష్టం జరిగిందో వాటిని పూర్తి స్థాయిలో అంచనాలు వేసి త్వరలో ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లే కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈ యొక్క అంచనాలు వేసి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే తప్పకుండా వీరికి న్యాయం జరిగేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతును ఆదుకుంటారనేటువంటి ఒక విశ్వాసం, ఒక భరోసా ప్రతి ఒక్కరికి ఈరోజు ఇవ్వడం జరిగింది. దీని విషయంలో రైతులు కూడా ఎవరూ బాధపడొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఆదుకుంటాడన్నటువంటి విషయాన్ని మీ అందరికి మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. బెల్లంపల్లి పట్టణం పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ భుజంగం మాట్లాడారు. మున్సిపాలిటీలో ప్రజలకు ఉన్న సమస్యలపైన, ఫిర్యాదులపైన తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని, వారి పరిమితితో లేనివి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు.
గారికి జైవి 67వ వర్ధంతి సందర్భంగా మా యొక్క మున్సిపల్ స్టాఫ్ మేమంతా కలిసి తనకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అట్లనే రాజ్యాంగ నిర్మాత భారత్ అంబేద్కర్ బాబాసాహెబ్ యొక్క ఆచరణలో నడుస్తాని ఆయన యొక్క ఆశయాలు నెరవేరుస్తాని నాకు పట్టణ ప్రజలు 4 తారీఖు రోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్గా. మన బెల్లంపల్లి పట్టణ ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా నాకు ఫోన్ ద్వారా కానీ నేరుగా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి శానిటేషన్ పారిశుద్ధ విషయంలో కానీ ప్రతి పని విషయంలో ఏ విషయంలో కానీ వాళ్ళు నాకు సహకరించి టౌన్కు అందరూ పెద్దలు ప్రజలు నాయకులు పెద్దలు అందరూ వచ్చి నాకు సహకరించగలరు. నేను ఏ సమస్య ఉన్నా కూడా తీరుస్తాను. రెండోది మనతోటి కాకుంటే పై అధికారుల దగ్గర పోయి చర్చించి వాళ్ళకు అప్పీల్ చేస్తూ మనము బెల్లంపల్లికి అభివృద్ధి కార్యక్రమాల్లో అభివృద్ధి పనుల్లో అభివృద్ధి చేయటకు నేను ఫుల్ సహాయ సహకారం చేస్తా. అట్లనే పెద్దలందరికీ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని అర్బన్ టీడీపీ కార్యాలయంలో అర్బన్ అధ్యక్షులు డేగల ప్రభాకర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని, అలాగే రాజ్యాంగంలో నాడు ఆయన కల్పించిన పౌర హక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికి ఏనాటికి ప్రజలకు రక్షణగానే నిలుస్తాయని అన్నారు. మానవతావాది, హ్యూమనిస్ట్, సోషల్ రిఫార్మర్ అంబేద్కర్ గారి ఈరోజు వర్ధంతి మన అర్బన్ అధ్యక్షులు టీడీపీ డేగల ప్రభాకర్ గారి సారథ్యం నేతృత్వంలో జన సైనికుల ఆధ్వర్యంలో మరి యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, అమర్ రహే బిఆర్ అంబేద్కర్, అమర్ రహే బిఆర్ అంబేద్కర్, అమర్ రహే బిఆర్ అంబేద్కర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం. గుంటూరు తెలుగుదేశం పార్టీ అర్బన్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి అంబేద్కర్ గారికి స్మరించుకుంటూ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అట్లానే జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా ధన్యవాదాలు. అట్లానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి. ప్రతి ఒక్కరు కూడా ఇలా దేశమంతా అట్లానే ప్రపంచంలో కూడా మేధావిగా ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అట్లానే బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది. ఈ రోజున అన్ని స్వాతంత్ర్యాలు, హక్కులు మనం మరి పొంది మరి ప్రశాంతంగా ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున దేశంలో ఎక్కడైనా కానీ వాక్కు వినిపించగలుగుతున్నామంటే, ఇలా స్త్రీలకు హక్కులు వచ్చినాయంటే, మరి బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు వచ్చినాయంటే ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది. అటువంటి నాయకుడిని ప్రతి ఒక్కరం కూడా స్మరించుకోవాలి, రానున్న తరాలకి తెలియజేయాలి. అందువల్ల ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మేము కోరుకునేది ఒకటే, ఎవరైతే మన కష్టాల్లో, ఎవరైతే మనకి హక్కుల కోసం పోరాడారో ప్రతి ఒక్కరిని కూడా మనం స్మరించేసుకోవాలని చెప్పేసి ఈ రోజున భారత యువత మొత్తానికి కూడా తెలియజేస్తున్నాం. అట్లానే ఈ కార్యక్రమానికి వచ్చేసినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుంటూరు చుట్టుగుంట లాల్పురం రోడ్లో శ్రీ సాయి మనోరమ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో నూతనంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో హెచ్పీ పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్పీ ప్రధాన ప్రాంతీయ నిర్వాహకులు ఆదిత్య ఆనంద్, డిప్యూటీ మేనేజర్ రెబ్బా అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. मैं आप सबका स्वागत करता हूं. हमारा नया रिटेल आउटलेट आया है श्री साई मनोरमा एजेंसी एंड HPCL हमारा सब कस्टमर्स के लिए पूरा क्वालिटी क्वांटिटी का इंश्योरेंस देता है. सर्विस हमारा A1 है. यहाँ पे हमारे सब नए बॉयज़ को हमने ट्रेन किया है अच्छे से, इसलिए आपका जितना भी कस्टमर्स है इस एरिया का, वो जब इस बंक पे आएंगे उनको ग्रीटिंग्स, जीरो फाइनल रीडिंग सब दिखाया जाएगा.
क्वालिटी क्वांटिटी चेक्स के लिए हम इनवाइट करते हैं हमारे सब कस्टमर्स को। आप आइए Q&Q चेक करें HPCL का, एंड फिर आप अपना गाड़ी में पेट्रोल एंड डीजल इस आउटलेट से लें। और मैं थैंक्स करूंगा इस एरिया के पब्लिक को और उनको कॉन्ग्रेचुलेट भी करूंगा फॉर दिस न्यू रिटेल आउटलेट। और यहाँ पे अभी सब सर्विसेज धीरे धीरे हम लेकर आ रहे हैं, फ्री एयर, पोल्यूशन चेक्स एंड एवरीथिंग वी आर प्लानिंग टू ऐड हेयर। तो उसके आने के बाद यहाँ का पब्लिक को फुल सर्विसेज एट वन स्टॉप इस आउटलेट के द्वारा दिया जाए। थैंक यू। మనోరమ ఏజెన్సీస్ ఈ డీలరు సునమి గారు వారు డీలర్గా అపాయింట్ అయినారు. ఇది కంపెనీ ఓన్డ్ అవుట్లెట్, కంపెనీ ఓన్డ్గా దీన్ని డెవలప్ చేసినాము. ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఈ ప్రాంతంలో మేము చూస్తున్నాము చాలామంది కస్టమర్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కొత్త బంక్ కోసం. ఆటోలు ఎక్కువ ఉన్నాయి, ఆటో ఓనర్స్ ఎక్కువ ఉన్నారు. అందరికీ మేము హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ తరఫున స్వాగతం చెప్తున్నాం. అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరు క్వాలిటీ కావాలన్నా అడిగి చెక్ చేసి సాటిస్ఫై అయ్యి అప్పుడు కొనవచ్చు. క్వాంటిటీ మీ మైలేజ్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. HPCL క్వాలిటీ క్వాంటిటీకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి దయచేసి కస్టమర్స్ అందరూ వచ్చి ఈ బంక్ను ప్యాటర్నైజ్ చేసి ఇక్కడ మంచి సర్వీస్ మేము ఇచ్చేలాగా రావాల్సిందిగా హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ తరఫున మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. లాలుపురం రోడ్ చుట్టుగుండ సెంటర్ దగ్గర ఈ శ్రీ సాయి మనోరమ ఏజెన్సీస్ ఈ పెట్రోల్ బంక్ ఉండడం వల్ల ఈ ప్రాంత ప్రజలకి కన్వీనియన్స్. మాకు ఈ టోటల్ ఏరియాలో చూస్తే ఇక్కడైతే చాలా మంది కస్టమర్స్కి అవసరం ఉంది, పెట్రోల్ బంక్, కొత్త పెట్రోల్ బంక్ అవసరం ఉందని మేము స్టడీ చేసి అందరి అవసరాలు, పెట్రోల్ డీజిల్ అవసరాల గురించి ఈ బంక్ పెట్టడం జరిగింది. ఇక్కడ 24 గంటలు సర్వీస్ దొరుకుతుంది. రాత్రి లేట్గా 11 గంటలకు 12 గంటలకు వచ్చినా లేదా తెల్లవారుజామున పనికి వెళ్ళే ముందు 4-5 గంటలకు వచ్చినా సరే సర్వీస్ దొరుకుతుంది. మీరందరూ దయచేసి ఈ బంకుకి వచ్చి పెట్రోల్ డీజిల్ కొనుక్కోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఏమైనా ఎవరికైనా కొంచెం ఇబ్బంది, ఏమైనా సర్వీస్ లోపం కానీ ఏమైనా డౌట్ వస్తే సేల్స్ ఆఫీసర్ గారు ప్రవీణ్ కుమార్ గారు వీరి ఫోన్ నంబరు, అడ్రస్ ఉంటుంది. మా రీజనల్ మేనేజర్ గారు ఆదిత్య ఆనంద్ గారు ఉన్నారు, వారి నంబర్ ఉంటుంది. మా రీజనల్ ఆఫీస్ కూడా తాడేపల్లిలో ఉంది. ఎవరికైనా ఏవైనా ఈ పెట్రోల్ బంకుల విషయంలో, HPCL బంకుల విషయంలో ఏమి అనుమానాలున్నా, ఏమి సలహాలున్నా దయచేసి మాకు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. పెట్రోల్ బంకులో ఒక సజెషన్స్ బుక్ ఉంటుంది. ఎవరికైనా ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఆ బుక్లో రాయవలసిందిగా కూడా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడు. సాయి మనోరమ పెట్రోల్ బంక్ ఏజెన్సీకి మీరందరూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ పెట్రోల్ బంకులు ఈ మధ్యకాలంలో చాలా మార్పులు చెందినాయి. ఇది పూర్తిగా ఆటోమేషన్ సంబంధించి ఆటోమేషన్కి లింక్ అయి ఉంటున్నాయి. మీరు ఎప్పుడైనా సరే మీ బిల్లులన్నీ కూడా పంపు నుంచే వస్తున్నాయి. ఇంతకుముందు అలా ఉండేది కాదు, మాన్యువల్గా రాసేవాళ్ళు. ట్యాంకులు కూడా, అండర్ గ్రౌండ్ ట్యాంకులు కూడా ఆటోమేషన్తో లింక్ అయి ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా పబ్లిక్కి ఒక మంచి అష్యూరెన్స్ ఇవ్వటం కోసం క్వాలిటీ క్వాంటిటీ మెయింటెనెన్స్ చేస్తూ పెట్రోల్ బంకులన్నీ కూడా ఒక మందా మార్చుకుని మంచి సర్వీసు, క్వాలిటీ క్వాంటిటీ ఇస్తూ సర్వీస్ చేస్తున్నాయి. ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు అధ్యక్షతన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆదోని శ్రీనివాస్ భవన్ కూడలిలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ ఫెడరేషన్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎందుకంటే మనం ఆయన స్టోరీ చెప్తే మాత్రము మనము భారతదేశంలో పుట్టింది సార్థకం చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు ఆలోచించేయండి, అలాంటి కష్టపడిన వ్యక్తి ఈరోజు ప్రపంచంలో డాక్టర్ అంబేద్కర్ అంటే అంత రాజ్యాంగం రాసిన ఒక చరిత్ర గల అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచంలో చిన్న పెద్ద ప్రతి ఒక్క SC, ST, BC, మైనార్టీ ప్రతి ఒక్కరికి ఒక ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పి నేను ఈ సభముఖంగా మనం చేసుకుంటున్నాను. మీరు ఆలోచించేయండి, ఒక్క సూర్య అంబేద్కర్ని జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా మన ఆశయాలను సాధిస్తాం, ప్రజలకు మంచి చేస్తామని చెప్పి మనసు రావాలి. అలాగే అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా బీసీ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తీసుకుంటున్నాను. నా పేరు కేసీటీ ప్రకాష్.
జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. పైన కట్టదు వాళ్ళు రాసిన గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ ఆధ్యాత్మికానికి చెందినటువంటి పుస్తకాలు. కానీ మనిషిని కేంద్రంగా చేసుకొని మానవాభివృద్ధే అన్నిటికన్నా ముఖ్యం అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి రాజ్యాంగానికి గ్రంథకర్త అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితం కాదు, మానవాళి మొత్తానికి ఈయన మార్గదర్శనీయుడు, ఆదర్శనీయుడు. కాబట్టి అయినా ప్రస్తుత సమాజం మరి ఒక సంకుచితమైనటువంటి ధోరణితో ఒక మతానికి ఆయన పరిమితం చేయడం అనేటటువంటిది కొంతవరకు విచారించదగ్గ విషయం. ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకునే మన భారతదేశంలో ఇప్పటికీ సామాజిక సంపద అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి అంతో ఇంతో చేరుతుంది ఏంటంటే ఆయన వీరి కోసం చేసినటువంటి కృషి యొక్క ఫలితమే మనం అనుభవిస్తున్నాము. అదే లేకపోతే ఇంకా సమాజంలో ఆర్థిక అసమానతలు, సామాజిక న్యాయాలు, మరి విద్యార్హతలైతేనేవి, మహిళలకు హక్కులైతేనేవి ఇవన్నీ ఇంకా అందని ద్రాక్ష పండుగలు ఉండేవి. అందుకే అంబేద్కర్ ఏంటంటే ఆయన అందరికీ, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, మరి అన్ని కులాల వారికి ఆయన ఒక దేవునితో సమానం. ఆయన మరి అంటే కోరినటువంటి ఆశయాలు సాధించాలి అనుకున్నటువంటి ఆశయాలను సమాజంలో మనం సాధించడానికి అడుగులు ముందే వేసే విషయంలో మేము ఎప్పుడు ముందుంటాం టీసీ సంఘం తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీసీ సంఘం నాయకులకు ఇక్కడ హాజరైనటువంటి సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై అమర్ రహే అంబేద్కర్, అమర్ రహే అంబేద్కర్, అమర్ రహే అమర్ రహే. ఈరోజు మన భారత రత్న అంబేద్కర్ అయినటువంటి 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నడుపుకుంటున్నాం. అందరూ భారతదేశంలో కాకుండా వేరే దేశాల్లో కూడా ఆయన ఒక ఈ ప్రపంచానికి, భారతదేశానికే ఒక దిక్సూచి లాంటి వాళ్ళు ఎవరున్నారంటే ఈ ప్రపంచంలో కానీ భారతదేశంలో ఒక అంబేద్కర్ తప్ప మళ్ళా అలాంటి వ్యక్తికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని తలుచుకుంటూ ఇది చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన రచించిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, బీసీలకైనా, వెనుకబడిన వర్గాలకి అందరికీ కూడా ఈరోజు ఆయన ఒక ఆదర్శం అని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నా యొక్క ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు అంబేద్కర్ సందర్భంగా అంబేద్కర్ విధానంగా మన బీసీ నాయకులు అందరికీ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్రం వచ్చిన మొట్టమొదటి స్థానంలో భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలను ఆలోచించి భారతదేశంలో నుంచి ప్రజలు సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యము ఇవి సమానంగా ఉండాలంటే వాళ్ళకి కంపల్సరీ రిజర్వేషన్ అవసరము. అట్టడుగు స్థాయికి ఫలాన్ని అందాలంటే వాళ్ళకి రిజర్వేషన్ అవసరము. ఆనాటి పెద్దలు దళితులకు, బలహీన వర్గాలకు, అక్షరాస్యత ఆర్థిక పరంగా లేని వాళ్ళు ఓటు హక్కు వద్దని ఆనాటి పెద్దల మేధావులు ఒక వర్గంలో చర్చిస్తే దీనికి ఆ ఆలోచన మంచిది కాదు,
రానున్న 48 గంటల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరిన జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి అవసరం వచ్చినా ప్రజలకు జనసేన పార్టీ శ్రేణులు అందుబాటులో ఉన్నారని జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ తెలిపారు. మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం. మా నాన్న చిన్నపిల్లల కానీ 40 సంవత్సరాల పైన అయింది. మేము పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. ఈ కాలంలో పొరుగు వస్తున్నాయి కానీ ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. ఓట్ల కోసం వస్తున్నారే అమ్మా, మేము చేస్తామమ్మా, మేము చెందుతామమ్మా అని చెప్తున్నారే కానీ మమ్మల్ని ఆదరించింది కానీ మమ్మల్ని చూసిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఇట్లా వాళ్ళ పైన కూడా మమ్మల్ని పలకరించే వాళ్ళు కూడా ఎవరు రాలా. డ్రైనేజ్ నీళ్ళేంది, పెంటలేంది, ప్రతి ఒక్కటి మాకు చిన్న పిల్లలు ఉండాలి. మాకు చిన్న పిల్లలు ఉన్నప్పుడు మేము ఇళ్లలోకి నీళ్ళు వచ్చి మేము చాలా ఇబ్బందులు పడ్డాం. కాలువ మొత్తం పట్టుకొచ్చింది. ఇప్పుడు మాకు ఎవరు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మాత్రం మేమైతే ఓట్ల టైంకి వస్తున్నారమ్మా, మేము అదేస్తామమ్మా, మేము ఇచ్చుతామమ్మా అని ఓట్లకు వస్తున్నారు, ఓట్లు వేపించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మేము కట్టి పేదలు అని చెప్పి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మెయిన్ పట్టించుకోవట్లేదు. మరి ఆ పేదల కాడికి వస్తున్నారు. మాకు కాలువ పొంగుతుంది, కాలువ కట్టిండి, కాలువ ఇప్పుడు లేపుతానికి కుదరదమ్మా అన్నారు. 4 అడుగులు కాలువ కట్టిండండి, నీళ్ళు వస్తున్నాయి. ఇటు డ్రైనేజ్ నీళ్ళు పోవట్లేదు, పిల్లలు ఆడుకుని మాకు రోగాలు వస్తున్నాయి అని అన్నాం. కట్టిస్తామమ్మా, కట్టిస్తాం. ఇదే మాట చెబుతున్నారు కానీ 2వ మాట చెయ్యట్లేదు. మా కాలువలు నీళ్లు ఇంటి ముందు నీళ్ళు ఆగిపోతున్నాయి. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. మాట్లాడు మీరు అలా మేము ఉండే అద్దెలకి మేము నెలకి వచ్చి 3000 4000 అద్దె కడుతున్నాం. పసిపిల్లగాళ్ళు ఇంకొక డ్యామేజ్ అన్నీ వస్తున్నాయి. ఇందులోనే మా పిల్లగాళ్ళు రోగాలు రొప్పులు వస్తున్నాయి. ఏంటి మాకు ఎంత సోటు ఇచ్చి మా పిల్లగాళ్ళకి మమ్మల్ని ఆదుకోండి. అది మాకెంత సోటు లేదు. ఇప్పుడున్న జగనన్న ప్రభుత్వంలో మీకు పేదవాళ్ళందరికి ఇల్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు కదా, పనిచేసే వాళ్ళకి అనుకూలని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నేను వచ్చి 20 సంవత్సరాలు కూడా అద్దెగా ఉంటున్నా. ఒకళ్ళ వాలంటరీ కూడా పట్టించుకోలేదు. అంతా కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్సీ వాలంటరీ నాగరాబాబు శ్రీలక్ష్మి కూడా అమ్మ మేము కట్టించుకున్నాం అమ్మ అంటే మీరు కట్టించుకోవద్దు. వాళ్ళు కట్టివరు, మనం కట్టించుకోనివ్వరు. వాళ్ళు కట్టి అందరికీ నమస్కారం. ఇక్కడ మీరు ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి ఇవాళ 53వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ ఒక్కరికొకరికి సొంతం లేకుండా సమస్యల మీద సమస్యలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కరెంటు వ్యవస్థ లేదు. వర్షం కనుక పడితే ఎక్కడ ఉంటున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నారు. దీనివల్ల డ్రైనేజీలు మునిగిపోయి వాళ్ళ యూరినల్స్ బయటకు వచ్చేసి అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల వీళ్ళు సంపాదించుకునే 300-400 డబ్బులు కూడా వీళ్ళ రోగాలకి రొప్పులకి హాస్పిటల్ చుట్టానికి సరిపోతుంది. అట్లానే మొగుడు పిల్లల ఇంట్లో ఉంటే కనుక పిల్లల్ని కన్నా ఇంట్లో పెడుతుంటే కనుక వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి ఈ డ్రైనేజీలో తిరగడం వల్ల వాళ్ళు కూడా రోగాలు బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు 2 సార్లు అధికార పార్టీ ముస్తఫా గారికి ఓట్లేసి గెలిపించారు, కానీ ఇక్కడికి వస్తున్న నాదుడే లేదు. అట్లానే కార్పొరేటర్ కానీ వాలంటీర్స్ కానీ ఇక్కడ పరిస్థితి పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి మేము ఆ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం. ఈసారి జనసేన కనుక మాకు వస్తే కనుక అధికారంలోకి వస్తే మేము సమస్య తీరుస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ ఓకుమ్మడిగా మేము ఈసారి జనసేనకి అధికారం ఇస్తాం, మీరు మా సమస్యలు తెలియజేయండి, మా సమస్యల గురించి పట్టించుకోండి, మా సమస్యలు తీర్చండి అని చెప్పడం జరుగుతుంది. మేము అట్లానే వాళ్ళకి వాగ్దానం ఇవ్వడం కూడా జరిగింది. ప్రజలారా మీరే చూడండి, ఇది రోడ్ల లేకపోతే జగనన్న జలపాతాల. ఇక్కడ ఏమి అర్థం కాని పరిస్థితుల్లో రోడ్లు ఎక్కడున్నాయో, కాలువలు ఎక్కడున్నాయో, కుంటలు ఎక్కడున్నాయో ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ మనుషులు మామూలుగా నడవడం కాదు, ఇక్కడ బండ్ల మీద వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ డాబా డబ్బులు వస్తాయి, దానికి క్లీనింగ్ చేయట్లేదు. అట్లాంటి పీకల వాగులు ఉన్నాయి, ఇక్కడ అవి క్లీన్ చేయట్లేదు. దానివల్ల వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు అవన్నీ పొంగి ఈ డ్రైనేజ్ అంతా రోడ్ల మీదకి వచ్చేసి
మోకాళ్ళ దాకా నీళ్ళ దాకా ఉన్నాయి. ఇవాళ ఇట్లాంటి పరిస్థితి అంటే కనుక రేపటి పరిస్థితి ఇంకా కనుక వర్షం కనుక పెరిగితే కనుక వీళ్ళు ఎక్కడ ఉండాలి? మరి ఇల్లు వదిలేసి రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది ఇక్కడ ముస్తఫా, కానీ ఇటువైపు వచ్చిన పాపాన పోలా. అలానే మేయర్ కానీ కమిషనర్ కానీ అలానే వార్డు ప్రెసిడెంట్లు కానీ ఇక్కడ వాలంటీర్స్ కానీ కార్పొరేటర్లు కానీ ఇటువైపు వచ్చిన పాపం. ఎందుకంటే వస్తారు చూస్తారు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఓట్ల కోసం తిరుగుతున్నారు కానీ తర్వాత స్థానిక సమస్యల మీద మాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇట్లా ఉంటే కనుక ఈసారి జగన్మోహన్ రెడ్డి డిపాజిట్ కూడా కోల్పోయినట్టే. కానీ ఇప్పటికైనా స్పందించి కొంచెం ఈ సమస్యల్ని బాగు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జనసేన. జై జనసేన. ప్రస్తుతం వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు వెంటనే యాజమాన్య పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయ అధికారిని షేక్ సుగునా బేగం తెలిపారు. పంట చేలో వాన నీరు కాలువల ద్వారా బయటకు వెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టి నెలవాలిన చిరుపొట్ట పాలు పోసుకునే దశలో ఉన్న వరి పైరును 4-5 దుబ్బలను కలిపి కట్టలుగా కట్టి నిలబెట్టుకోవాలని తెలిపారు. చిరుపొట్ట దశలో ఉన్నట్లు అయితే పొలంలో నీరు తీసివేసి బూస్టర్ డోస్ గా ఎకరాకు 30 కిలోలు యూరియా మరియు 15 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుంటూరు ప్రజలకు అందుబాటులో జనసేన టీడీపీ శ్రేణులు లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన జనసేన నాయకులు. తుఫాన్ బాధితులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే తంబూరి శంకర్రావు. అమరావతిలో తుఫాన్ బాధితుల పునరావాస కేంద్రాల పరిశీలన. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి ఆదోనిలో బీసీ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలతో నివాళులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్.